మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో ఆయన క్రొత్త నిబంధన సంఘానికి అనుగ్రహించబడిన వరమని, క్రొత్త నిబంధన సంఘములో ఉన్న ప్రజలకు ఆయన ఒక వరమని, ఆ వరం వాళ్ళకి అనుగ్రహించబడిన కారణాన్ని బట్టి అలాంటి సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు వారు చూశారని మనం వింటూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం. మనం ఆలోచన చేస్తే, అబ్రహాము గారి గురించి ఆలోచన చేస్తే, అబ్రహాము గారి గురించి ఆలోచన చేస్తే, అబ్రహాముని గురించి బైబిల్లో ఏమని రాస్తుందంటే, అతడు ప్రవక్త సుమా. ఏమంటాడు? అతడు ప్రవక్త. అతడి బారికి కానీ అతడి జోలికి కానీ నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అతడు ప్రవక్త అంటే అబ్రహామే ఆత్మను పొందుకున్నవాడు మాట. ప్రవక్త అంటే ఏంటి? ఆత్మను పొందుకున్నవాడే కదా ప్రవక్త. అంటే అబ్రహాము కూడా ప్రవక్తే. అబ్రహాము కూడా దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క శక్తిని అనుభవించిన వాడే. నిజంగా నేను చూసినంత మట్టుకు, నేను ఎరిగినంత మట్టుకు మనం ఆలోచన చేస్తే కనుక చాలా గొప్ప టాలెంట్ పర్సన్స్, ఎన్నో 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 మర్మాలను, అంటే బైబిల్లో రహస్యంగా దాగి ఉన్న మర్మాలను తోడి వెతికి బయటకు తీసుకొచ్చిన వాళ్ళు నేను ఎరుగుతాను. అలా చదివినప్పుడు నేను అనుకుంటాను, అసలు వీళ్ళకి దేవుడు ఎంత జ్ఞానం ఎలా ఇచ్చాడు రా బాబు అనుకున్నాను. చాలా జ్ఞానం. అసలు ఎంత అద్భుతంగా ఇలా చెప్పగలుగుతున్నారు వీళ్ళు. అలాంటి వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే, నాకు ఆత్మ సహాయం లేకపోతే ఇంత గొప్ప మర్మాలు బయటకు ఎలా వస్తాయి? పరిశుద్ధాత్మ దేవుడే నాకు సహాయం చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడే నన్ను నింపుతూ ఉన్నాడు, కాబట్టి నాకు సహాయం అనుగ్రహించబడుతుంది అంటూ ఉంటారు. అన్నవాళ్ళు పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోకుండా కొన్నిసార్లు బలిపీఠాలు ఎక్కారు. పరిశుద్ధాత్మ శక్తిని కోరుకోకుండా కొన్నిసార్లు బలిపీఠం ఎక్కి వాక్యం చెప్పడానికి ధైర్యం తెచ్చుకున్నారు. వాళ్ళ జ్ఞానాన్ని బట్టి అందరూ జేజేలు చేశారు, పొగిడారు. ఆ తర్వాత వాళ్ళు అతిశయపడ్డారు. ఆ తర్వాత వాళ్ళని అభిమానించే వ్యక్తులు పెరిగిపోయారు. ఆ తర్వాత వాళ్ళు పాపంలో పడిపోయారు. మళ్ళీ వాళ్ళు లెగలేదు. వాళ్ళకి అంత జ్ఞానం ఉంది, కానీ వాళ్ళ దగ్గర అంత అద్భుతమైన అభిషేకంతో కూడిన లేఖన మర్మాలు ఉన్నాయి, కానీ అవి ఎవరు లక్ష్య పెట్టట్లేదు. వీడు చాలా వ్యర్థుడండి, వీడు వ్యభిచారండి, వాళ్ళని ఎవ్వరు లక్ష్య పెట్టలే. నా వరకు నేను అనుభవం చూస్తుంది ఏంటంటే, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడతారో వాళ్ళు మాత్రమే సేఫ్టీగా ఉండగలుగుతారు. వాడికి ఎన్ని తెలిసి ఉండొచ్చు,
బైబిల్లో థియాలజీ అంతా వాడికి అర్థమై ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడి సహాయం లేకపోతే కనుక వాడు నిశ్చయంగా ఖచ్చితంగా పడిపోతాడు. డౌటే లేదు, ఖచ్చితంగా పడిపోతాడు. అసలు డౌటే లేదు, పడిపోతాడు ఖచ్చితంగా. ఎంచేతంటే అతనికి దేవుని సహాయం లేదు. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని ఎప్పుడు కోరుకుంటూ ఉంటారో వాళ్ళకి కొన్ని విషయాలు తెలియవు, అర్థం కావు. దానికోసమే పౌలు గారు కొరింథీ పత్రికలో ఈ వీళ్ళనందరినీ ఉద్దేశించి మాట్లాడాడు. ఎవరందరినీ ఉద్దేశించి? శిష్యులను ఉద్దేశించి మాట్లాడాడు. పేతురు గారు చేపలు పట్టుకునే జాలరి. ఈ జాలరి చేపలు పట్టుకుని నా పెద్ద చదువుకోవాల్సిన పని లేదు, ప్రజ్ఞ వివేకం కలిగిన ఆ అనుభవాలు ఏమో ఆయనకు అక్కర్లా. ఇందులో చాలా మట్టుకు జాలర్లే, చేపలు పట్టుకునేవాళ్లే. వీళ్ళని ప్రభు పట్టుకున్న తర్వాత వీళ్ళకి గొప్ప ప్రసన్నత, గొప్ప జ్ఞానం అనుగ్రహించబడింది. దేవుడు తెలీదా అప్పుడే పౌలు ఉన్నాడని, పుట్టాడని? యేసు ప్రభు తెలుసంటారా, తెలియదంటారా? అసలు పౌల్ని ఎంటర్ అవనివ్వలేదు దేవుడు. నిన్ను వాడుకోవాల్సి వచ్చిన టైంలో వాడుకుంటాను, కానీ ఇప్పుడు మాత్రం పొరపాటును కూడా నేను దగ్గరికి రానివ్వను. ప్రజలకు ఏం అర్థం అవ్వాలంటే, విద్య లేని పామరులు కదా వీళ్ళకి ఎంత పాండిత్యం ఎలా వచ్చిందని ప్రశ్న ఒకటి ఉంటుంది. విద్య లేని పామరులు కదా వీళ్ళు అన్నారు. వాళ్ళ గురించి ఎవరి గురించి మాట అన్నారు? అపోస్తులు 12 మంది శిష్యుల గురించి విద్య లేని పామరులు కదా వీళ్ళకి ఎంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు చెప్పుకోదగ్గ చదువు లేదు వీళ్ళకే, కానీ ఎంత పాండిత్యంగా మాట్లాడతారో, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారో వీళ్ళు అంటున్నారు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మహిమ పొందుతూ ఉన్నాడు. ఇప్పుడు జవాబు ఏమి ఇచ్చుంటారు? జవాబు చెప్పనా? మా సొంత శక్తి చేత కాదు, మా బలము చేత కానీ మేము వీడిని లేపలేము, నడిపించలేము. మీరు ఏ యేసునైతే సిలువ వేసి చంపారో ఆయనే వీడిని లేపాడు, ఆయనే ఈయన నడిపిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఎవరు మహిమ పొందుతున్నారు? విద్య కలిగిన వాడు సువార్త చేస్తే అది కాదు, ఈ విద్య లేని పామరులు. అందుకని ప్రజలందరూ అనుకున్నారు విద్య లేని పామరులు కదా వీళ్ళు అలా వచ్చారని. మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళకి ప్రభు చాలా కృప ఇచ్చాడు. చాలామంది తెలియక దగ్గరలో ఉన్నవాడిని చాలా లోకుగా మాట్లాడుకుంటుంటారు. సామెతో ఉంది తెలుసా మీకు? పెరట్లో మొక్క వైద్యానికి పనికిరాదంట. మన పెరట్లోనే ఉంటుంది ఒక ఔషధ మూలిక, కానీ మనం దాన్ని వాడం. అది వైద్యానికి పనికిరాదంట. బైబిల్లో కూడా అలాంటి మాట ఒకటి ఉందంటే, ప్రవక్త స్వదేశంలో ఘనపరచబడ్డం. పట్టించుకోరు, ఎవరు పెద్దగా పట్టించుకోరు. అపోస్తులు ఎక్కువసార్లు చూసాం కాబట్టి అపోస్తుల కార్యాల గ్రంథంలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, మత్తయి సువార్తలో, యోహాను సువార్తలో వీళ్ళని ఎక్కువ చూసేసి వీళ్ళు ఏదో ఎందుకు పనికిరాని వేస్ట్ గాళ్ళు అనుకుంటూ ఉంటాం మనం. వీళ్ళకి ఎంత కృప ఉందంటే, వీళ్ళు ఇశ్రాయేలీయులను తీర్పు తీర్చగలిగేంత కృప ఇచ్చాడంట దేవుడికి. ఇశ్రాయేలీయులను ఏం చేస్తాడంట? తీర్పు తీరుతారంట. ఇశ్రాయేలీయుల్ని తీర్పు తీర్చే గుంపులోకి తీసుకొచ్చాడండి. అంటే అంత జ్ఞానం ఉంటుంది వీళ్ళ దగ్గర. చాలా జ్ఞానవంతుడు అంటాం కదా పౌలు గారు, డౌట్ ఏం లేదు కదా. పౌలు గారికి ఒక గొడవ వస్తే ఆ గొడవను, వివాదాన్ని తీర్చుకోవడానికి పేతురు గారి దగ్గరికి, యాకోబు గారి దగ్గరికి, కడమ అపోస్తుల దగ్గరికి రావాల్సి వచ్చింది. నాయనా మీరు ఈ విషయంలో మీరు కన్ఫర్మ్ చేయాలి,
మీరు చెప్పాలి, ఇది చేయొచ్చా చేయకూడదు అనేది మీరు కన్ఫర్మ్ చేయాలి. ఎంత కృప ఇచ్చాడు చూడండి దేవుడు. పౌలు లాంటి వ్యక్తి కూడా వీళ్ళని ఏమన్నాడంటే స్తంభాలు అన్నాడు. వీళ్ళంతా ఎవరంట? స్తంభాలు. స్తోత్రం చెప్పండి. వీళ్ళు స్తంభాలు లాంటి వాళ్ళు. వీళ్ళు దేవుడు వీళ్ళ మీదే సంఘాన్ని స్థిరపరిచాడు దేవుడు. ఎవరి మీద? తెలివి లేదు వీళ్ళకి, వివేచన లేదు వీళ్ళకి, చెప్పుకోదగ్గ జ్ఞానం లేదు వీళ్ళకి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని బలపరిచి వాడుకుంటున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ వాడాలి, వాడేటట్టుగా మనం మారాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడిని మనం సంపూర్ణంగా విశ్వసించగలగాలి. మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. ఏంటంటే ఫారిన్లోని ఒక కుటుంబం ఉందంట. ఆ కుటుంబం వాళ్ళ కొడుకంట, అమ్మ నాకు డైరీ మిల్క్ చాక్లెట్ కావాలమ్మా అని అడిగిందంట. అంటే నా దగ్గర చాక్లెట్ కొంటాక అంత డబ్బులు ఉండవరా అంటే, నాకు కావాలని అడిగితే నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నీకు ఆ చాక్లెట్ ఇస్తాడని చెప్పి. నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నీకు ఆ చాక్లెట్ ఇస్తాడు. ఇంకీడు పాపం తెలియదు కదండి. ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటా, ప్రభువా నాకు డైరీ మిల్క్ చాక్లెట్ కావాలని ఎడుతా ప్రార్థన చేస్తాడు. బాగా భారంగా ప్రార్థన చేస్తున్నాడంట. ఇంకేడు చేస్తున్నాడు అడిగి డైరీ మిల్క్ అని ప్రార్థన చేస్తే, వీడు ప్రార్థన చేసి వచ్చి అన్నం తిన్నాడు. ఏసే నాకు డైరీ మిల్క్ ఇస్తాడు అంటావు అన్నాను. మరి ప్రార్థన చేసావు కదా, మరి ఇస్తాడు. వీడు పొద్దున్నే లేచేసరికి వీడి పక్కలో పెద్ద డైరీ మిల్క్ ఉందంట. ఆడ వెంటనే డైరీ మిల్క్ పట్టుకున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న లేచిపోయారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈలోకి వీళ్ళు లేచేటప్పటికి వీడి పక్కన డైరీ మిల్క్ ఉంది పెద్దది. తీసుకున్నాడు. అమ్మా నిజవా, నీకేం పెట్టను, నువ్వు కొనివ్వలేదు కదా. డాడీ నీకు కూడా పెట్టను, నువ్వు కొనివ్వలేదు కదా. ఎక్కడదరా అంటే, యేసయ్యా నేను ప్రార్థన చేశాను కదా, ఇదే ప్రార్థన చేశాను, ఇదే ఇచ్చాడు. సర్లేరా మాకేం పెట్టకరా, నువ్వే తినరా. వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే నేర్పిస్తున్నారు. అడిగి యేసయ్యని అడగాలి, ప్రార్థన చేయాలని నేర్పిస్తున్నారు. కొనిచ్చింది ఎవరో? వాళ్ళే. కొనిచ్చింది కూడా వాళ్ళే, ప్రార్థన నేర్పించింది వాళ్ళే, వాడి విశ్వాసాన్ని బలపరుస్తుంది కూడా వీళ్ళే. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత సైకిల్ నెడుతున్నాడంటే, ఎవరు డైరీ మిల్క్ ఇచ్చాడు కదా యేసయ్య, ప్రార్థన చేసుకో నీకు సైకిల్ కూడా ఇస్తాడు అని. సరే ఆడు ఓ రోజు ప్రార్థన చేశాడు. తల్లారు వేసిపోయి ఎత్తుక్కున్నాడు ఇల్లంతా. ఏంట్రా ఎత్తుకుతున్నావు అంటే, నేను నిన్న యేసయ్యకి ప్రార్థన చేశాను, సైకిల్ వచ్చింది. డైరీ మిల్క్ ఖరీదంతరా? డైరీ మిల్క్ ఖరీదంతా 100 రూపాయలు లేదా 150 రూపాయలు. మొన్న నేను తెలియక ఇది ఇచ్చేయండి చాక్లెట్ అన్నాను. ఆడు ఇచ్చేసాడు. నేను చేతితో పట్టుకుని ఎంత అన్నాను, 260 రూపాయలు ఉన్నాను. ఏంటి, నేను చాక్లెట్ కొంటున్నానా ఏమన్నా బంగారం? 260 రూపాయలు అంట. మా చిన్నప్పుడు 5 పైసలు ఉండేది చాక్లెట్. అంటే ఆ చాక్లెట్లు వేరనుకోండి, ఆ చాక్లెట్లు పిల్లలు తిన్నారంటే ఇంకేం లేదు, తెగ తినేసేవాళ్ళం మేము. 5 పైసలు, దానికి ఒక ప్లాస్టిక్ చుట్టాడు, కఫం కూడా పట్టేద్ది ఊరు తింటే. వీళ్ళు దేనికి తట్టుకోలేరు. ఆ చాక్లెట్లు అసలు తింటారు వీళ్ళు. దాన్నే ఎంతో మహాప్రసాదంలా నోట్లు వేసుకుని, అదేమో కర్రీస్ వచ్చేది కాదు, 5 రూపాయల చాక్లెట్, అది కర్రీస్ వచ్చేది కాదు. 260 రూపాయలు, 300 రూపాయలు, 400 రూపాయలు చాక్లెట్లు. పిల్లలు కూడా ఏం పెద్ద పట్టించుకోకుండా తినేస్తున్నారు. ఎంతరా ఖరీదు అంటే 150 రూపాయలు, 100 రూపాయలు. మరి సైకిల్ ఎంతనా? 10,000. మరి
100 రూపాయలకి ఒకే ప్రార్థన, 10,000కి ఒకే ప్రార్థన చేస్తావా నువ్వు అన్నాడు. అయితే రేపు ఇంకా ఎక్కువ చేస్తాను, ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. మొదటి అనుభవంలో ఏం నేర్పాడంటే దేవుణ్ణి అడిగితే ఇస్తాడని నేర్పాడు. రెండో విషయం ఏం నేర్పుతున్నాడంటే మన సమస్య పెద్దదైనప్పుడు ప్రార్థన చిన్నది అవ్వకూడదు. తెల్లారి కొనేయచ్చుగా సైకిలు, కొనలేదు. సమస్య పెద్దది, దానికి ప్రార్థన కూడా పెద్దదే ఉండాలి అని నేర్పిస్తున్నాడు. ప్రార్థన కూడా పెద్దదే ఉండాలని నేర్పిస్తున్నాడు. దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన కూడా. ఇంకా రోజు ఏడుస్తా, ప్రభా డైరీ మిల్క్ ఇచ్చావు కదా నాయన, సైకిల్ ఇవ్వు ప్రభా, నువ్వు ఎంతో గొప్ప దేవుడు కదా, ఎంతో కృపగలవాడు కదా, శక్తి గల దేవుడు కదా నాయన. ఆడికో రోజు ప్రార్థన 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 చేస్తున్నాడు. ఒక 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోతుంటే అప్పుడు అంటున్నాడు, డాడీ నేను 4 రోజుల నుంచి ప్రార్థన చేస్తాను, యేసయ్య నా ప్రార్థన వింటలేదు డాడీ. రే ఎంటాడ్రా, నువ్వు కన్నీటితో ప్రార్థన చేయట్లేదు. ఎలా చేయట్లేదు? నువ్వు మామూలుగా చేస్తున్నావు. మీ అమ్మ ఏం చేస్తూ ఉంటుంది? కన్నీళ్ళతో ప్రార్థన చేస్తూ ఉంటుంది కదా. అలా కన్నీళ్ళతో ప్రార్థన చేస్తే యేసయ్య నీకు ఇస్తాడు. ఏడుస్తూ అడగాలి దేవుణ్ణి, కన్నీళ్లతో అడగాలి దేవుణ్ణి. నేను నాకు తెలిసినంత వరకు ఒక విషయం మీకు చెప్తాను, ఏమనుకోకండి. కన్నీటి ప్రార్థన ఎవరికైతే రాదో వాడు అభిషేకంలో లేనట్లు లెక్క. కన్నీటి ప్రార్థన ఎవరికైతే రావట్లేదో, కన్నీళ్ళు రావట్లేదో వాడు అభిషేకం లేనట్టే లెక్క నా ఉద్దేశం. దేవుని ఆత్మ ఎవరిలో అయితే ఉందో వాడు ఖచ్చితంగా కన్నీటి ప్రార్థనకు అలవాటు పడతాడో, కన్నీళ్లతో దేవుడి పాదాలు కడగడానికి వాడు ఇష్టపడతాడో. ఒకవేళ వాడు ఇంకా కన్నీడు కార్చట్లేదంటే కనుక వాడి హృదయం దున్నబట్టలేదు, పరిశుద్ధాత్మ వాడిలో క్రియ చేయట్లేదు, అంటే పరిశుద్ధాత్మ వాడిలో పని చేయట్లేదు. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడితేనే మీ హృదయం దున్నబడుతుంది. అప్పుడే మీ హృదయంలోకి పశ్చాత్తాపము కలిగించే దేవుని ఆత్మాభిషేకం వచ్చి కన్నీటి ప్రార్థన చేస్తారు. మరి నీకు ప్రార్థన రావట్లేదురా, కన్నీళ్లతో ప్రార్థన చేయడం రావాలరా నీకు. ఫస్ట్ ఏమో 10 రోజులు 4 రోజులు చేయమన్నావు, ఇప్పుడేమో ఏం చెప్తున్నావు? కన్నీళ్లతో ప్రార్థన చేయమని చెప్తున్నావు. కన్నీళ్లతో ప్రార్థన చేయమని చెప్తున్నావు అంటే ఆడు కూర్చుని కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు అంటే, యేసు ప్రభువా నాయనా నాకు సైకిల్ కావాలి ప్రభువా, నాకు సైకిల్ కావాలి నాయనా, నాకు సైకిల్ కావాలి నాయనా. బాగా ఏడుస్తున్నాడు. ఇంకా బాగా చూసి వాళ్ళ ఆవిడ అందంట, ఆవిడ ఏంటంటే ఆడ కుక్క పెట్టి ఏడిచేస్తుంటాడు. ఆడ ప్రార్థనలో దొల్లేస్తున్నాడండి ఆ గదిలోని. ఆడు దొల్లేస్తున్నాడు ప్రార్థన గదిలోని. కొనేయచ్చు కదండి అంటే కొందాం. నీకు జాలి కలిగిందా? నాకు కూడా జాలి కలిగాలి. నీ జాలి కలిగింది కాబట్టి నాకు కూడా జాలి కలగాలి. ఆడు అంత అనుభవంలోకి రావాలని చెప్పంటే ఆడు అలాగే ఏడుస్తా బాగా ఏడుస్తూ ఉంటాడు. రోజు సైకిల్ ఇవ్వు నాయనా అని నువ్వు కొను అనేవాడు. మరి నేను ఎలా కొంటాను రా నేను? నువ్వు డైరీ మిల్క్ కావాలంటే డైరీ వేసేయడు అనుకో, బిస్కెట్ ప్యాకెట్ కావాలంటే వేసేయను అనుకో. మరి ఇప్పుడు నేను ఎందుకు ఇస్తాను? నాకు దగ్గర ఎక్కడ డబ్బులు ఉన్నాయి, నా దగ్గర లేవు. మా నాన్న నేను కూడా ఏదైనా కావాలంటే ప్రార్థన చేస్తాను. సరే నీ కోసం నేను కూడా ప్రార్థన చేస్తాను రా. సరే ఇటు బాగా అదే అలవాటు చేసుకుని ఇంక ప్రార్థన చేస్తున్నాడు రోజు. ఓ రోజు ఆ నాన్న వెళ్ళి సైకిల్ కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టాడు. వీడు పొద్దున లేచి ఎలా చేతికాడ పని చేసుకుంటాడు కానీ ఆ పక్కన ఉన్న సైకిల్ చూడలే. దాని మీద దుప్పటి కప్పు ఉంది, వీడు చూడలే. ఎప్పుడులాగా పక్కన ప్రార్థన గది ఉంది, ఆ గ్రాధ దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, ఎడుతున్నాడు. వచ్చేసి పౌడర్ రాసుకొని తలదూకొని, అమ్మ సైకిల్ కానీ వస్తే లోపల పెట్టించాడు. సైకిల్ కానీ వస్తే లోపల పెట్టించు. సరే ఇలా చూస్తుంటే మొత్తానికి దుప్పడే ఏంటి అలా చూస్తున్నాడు. అందులో టైర్ కనపడుతుంది. కాబట్టి దగ్గరికి వెళ్ళాడు, ఆ టైర్ అది లాగేటప్పటికి లోపల సైకిల్. అమ్మమ్మ ఏసై సైకిల్ పంపించేసాడు. అమ్మ
వాళ్ళ అమ్మ కూడా వచ్చి ఆశ్చర్యంగా చూస్తుంది, రేపు భలే ఉందిరా సైకిల్, అమ్మా నేను ఇదే అడిగానమ్మా, ఈ సైకిల్ అడిగానమ్మా, ఇలాగే అడిగానమ్మా అని చెప్తున్నాడు. అంతే సైకిల్, నేను వాళ్ళ స్కూల్కి వెళ్ళను, నాకు సైకిల్ ఇచ్చారు కదా, అలా చేయకూడదు, సాయంత్రం వచ్చాక తొక్కుంది కానీ నువ్వు వెళ్ళిపో ఇప్పుడు ప్రస్తుతానికి. కొన్ని రోజులు గడిచిపోయింది, ఓ సైకిల్ వేసి తిరుగుతున్నాడు. సైకిల్ వేసి తిరుగుతుంటే వీడు వాళ్ళ నాన్నకి చెప్పకుండా ప్రార్థన గదిలో కూర్చొని ఏడుతున్నాడంట. ఏంటి మనకి ఏదైనా చెప్తాడు కదా వీడు, అసలు ఏమడుగుతున్నాడు అని చెప్పేసి ఆ ప్రార్థన గది దగ్గరికి వెళ్ళి మెల్లగా వింటున్నాడంట వాళ్ళ నాన్న. ప్రభువా నాకు మోటార్ సైకిల్ కావాలి ప్రభువా, నాకు మోటార్ సైకిల్ కావాలి ప్రభువా, సైకిల్ తొక్కుతుంటే కాళ్ళు లాగేస్తున్నాను ఆయన, నాకు మోటార్ సైకిల్ కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఏమేమి నీ కొడుకు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు చూసేవాడికి 11 ఏళ్ళు ఉన్నాయి, మోటార్ సైకిల్ కావాలంట అని. మనం ప్రతిదీ నేర్పాం కదా అడిగి. ఇప్పుడు ఆడు మనకు చెప్పట్లేదు, డైరెక్ట్ ప్రార్థనా గదిలోకి వెళ్ళి ఏడుతున్నాడు. నెల అయిపోతుంది, 2 నెలలు అయిపోతుంది, 3 నెలలు అయిపోతుంది, 3 నెలలకు సైకిల్ అని వచ్చింది, ఇది రావట్లేదు. ఇంక వీళ్ళు కూడా చూస్తున్నారు, ఏంటి దీనికి పరిష్కారం ఏం చేయాలి, దీనికి పరిష్కారం ఏం చేయాలి, ఎలాంటి పరిష్కారం చేయాలి ఇప్పుడు అర్థం అవ్వట్లేదు వీళ్ళకి. ఇప్పుడు దాకా వీళ్ళు ఏం చేశారో వాడికి విశ్వాసం నేర్పించారు. ఇప్పుడు కనుక బండి ఇవ్వలేదనుకో వీళ్ళలో ఉన్న విశ్వాసం పోతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళకి. అప్పుడు తండ్రి దేవుడి దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. ప్రభువా వాడు విశ్వాసం నేర్చుకుంటాడని చెప్పి ప్రతిదాన్ని నేను అడగమని చెప్పాను, అలాగే ఆడు అడిగిన అన్నీ కూడా మేము కొనిచ్చేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే ఆడు అడగకూడదని అడుగుతున్నాడు. ప్రభువా నేను కొనివ్వగలను కానీ నీకు తెలుసు కదా నాయన సమస్య, ఏం చేస్తావు నాయన అన్నాడు. ఇప్పుడు దాకా అన్నీ కొనిచ్చావు కదా, ఇప్పుడు కూడా కొనివ్వంటాడు దేవుడు. దాకా అన్నీ కొనిచ్చావు కదా, రాత్రి ప్రార్థన చేస్తే పొద్దున పక్కలో పెట్టావు, పెద్ద ప్రార్థనలకి టైం తీసుకొని చేసావు. ఆడు ప్రార్థన చేస్తుంది నాకే కానీ కార్యం చేస్తుంది నువ్వేగా, ఇప్పుడు కూడా నువ్వే ఏదో చెయ్యి అన్నాడంట. ఇదేంటి ప్రభువా నీకోసమే కదా చేశాను ఆయనంటే, అప్పుడు ప్రభు మాట్లాడాడంట, నేను వాడితో మాట్లాడతాను నువ్వు మౌనంగా ఉండు, నేను వాడితో మాట్లాడతాను నువ్వు మౌనంగా ఉండు. వాడు అలాగే కుక్కపెట్టి రోజు ఏడ్చేస్తున్నాడంట. ఈ తండ్రి కూడా ఏడుతున్నాడంట, ప్రభు వాడు ఏడు పాపం నాయన, ఆడు ఎంట్లేదు నాయన, బండి వద్దురా, బండి కొనుక్కోకూడదురా, అప్పుడే నీ పెద్ద కొంటానంటే, లేదా నాకు బండి కావాలి, నాకు ఏసీ ఇస్తాడు అంటున్నాడు. ఒకరోజు ఇలాగే కూర్చుని ఈ ప్రార్థనా గదిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. నానా కిషోరు పైకి లేకమ్మా అన్నాడు దేవుడు లాంతో. ప్రభా నీ కొడుకుని బండి ఎక్కించుకున్నానా అన్నాడట. బండి ఎక్కించుకున్నాడు. బండి ఎక్కించుకుంటే పాలానా సర్కిల్ దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఈయన ఎక్కించుకున్నాడు. ఎక్కడికండి అంటుంది. ఏం కాదు ఇక్కడికి బెదరికెళ్ళి వస్తాం, ఏమైనా పిల్లలు కొనుక్కొని వస్తానని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళాడు. ఆ సర్కిల్ దగ్గర నుంచుని ఉన్నాడు. ప్రభు అన్నాడు ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు అంటున్నాడండి. వాళ్ళు ఇక్కడే ఉన్నారండి. ఇక్కడే ఉంటే అరగంట అయిపోతుంది. డాడీ ఏం డాడీ అన్నాడు. ఏం కాదురా దేవుడు ఇక్కడ ఉండమన్నట్రా అంటే, నాకు బండి ఇచ్చేస్తాడా ఏసేనా అన్నాడు. బాబు ఏసేయే కానీ బండి ఇవ్వడం కాదురా, ఆయన ఇచ్చిన ఇప్పుడు నేను పడలేను, ఇప్పుడు నీకు బండి ఇస్తే. అలాగే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా ఎంతసేపు ఉన్నాయన అంటే, కాసేపు ఉన్నాయన అని చెప్పి అంటున్నాడు. ఈలోగా అంటా ఉన్నారు. ఈ పిల్లోడు అలాగా రోడ్డు అలా చూస్తున్నాడు, ప్రతి బండిని అలా చూస్తున్నాడు. ఒక కారు ఆగి ఉంది. ఒకడు బండి మీద వేగంగా వచ్చేస్తున్నాడు. ఇటు పక్క నుంచి ఇంకో బండి వేగంగా వచ్చేస్తుంది. ఈ పిల్లోడు అలాగే అబ్జర్వ్ చేస్తున్నాడు. మామూలుగా 2 బళ్ళు వచ్చి ఆ కారుని గుద్దుకుంటేటప్పటికీ ఆ కారు మీద ఉన్న పిల్లోడు, ఆ చిన్న పిల్లోడు, ఒక ఆయన పెద్ద ఆయన, ఆ చిన్న పిల్లోడు అలాగ పైకి ఎగిరి
ధబాల్మని కింద పడేటప్పటికి తల పగిలిపోయి రక్తం కారిపోతుందంట. ఈ పిల్లడు గబగబా నాన్న దగ్గరకు వచ్చేసి గట్టిగా పట్టుకుని డాడీ 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 అంటున్నాడు, ఏడ్చేస్తున్నాడు. ఇలాగ అందరూ వచ్చేసారు, అందరూ గవబా వచ్చేసారు. గవబా పిల్లడిని తితే రక్తపు కొల్లులో కొట్టుకుంటున్నాడు. అటు పక్కన తండ్రి, ఇటు పక్కన కారు అద్దాలన్నీ పగిలిపోయి అదంతా బీభత్సంగా ఉంది, రక్తంతో ఉంది. ప్రభు అంటున్నాడు, నీ కొడుకుని ఇంటికి తీసుకెళ్ళిపో అంటున్నాడు. ఇతనికి ఏం అర్థం కల. ఇంటికి తీసుకొచ్చాడు, ఇటు పడుకున్నాడు. జ్వరం వచ్చేసింది, భయంకరంగా ఒళ్ళు కాలిపోతుంది, నాన్న భయపడకరా, ఏం కాదురా అని చెప్పి అంటే, డాడీ నాకు బండొద్దు, డాడీ నాకు బండొద్దు, ఏసే డాడీ బండి వద్దని చెప్పు, నాకు బండొద్దు డాడీ, నేను బండి తోలను. అర్థమైంది, ఆ యాక్సిడెంట్ అవ్వబోతుందని దేవుడికి ముందే తెలిసి అక్కడికి వాడిని తీసుకుని వెళ్ళాడు. నిజమే, మనకి ఎలా ఇదంతా కూడా ఏంటంటే ప్రార్థనలో అనుభవాలు. కొన్ని ప్రార్థనలు చేయించి మనమే దానికి హెల్ప్ చేస్తూ ఉంటాం. కొన్ని ప్రార్థనల్లో వాళ్ళని బాగా వెయిట్ చేయించి వాళ్ళకి విశ్వాసాన్ని బలపరచాలని చూస్తాం. అయితే ఈ సమస్యకి తన దగ్గర పరిష్కారం లేదు. ఇద్దరు ప్రార్థన చేశారో ఆ సమస్యకి దేవుని దగ్గర పరిష్కారం దొరికింది. అప్పుడు చెప్తున్నాడంట, నాన్న దేవుడు మనం దేవుడిని అడగాలి, కానీ దేవుడు మనకి ఏదైతే అవసరమై ఉందో అదే ఇస్తాడు. ప్రమాదమైనది ఏది కూడా దేవుడు మనకి ఇవ్వడు. మనకి ప్రమాదం వస్తుంది అనుకుంటే ప్రార్థన చేసినా సరే దేవుడు ఇవ్వడు. మనం అడిగింది ఇస్తాడు దేవుడు. తర్వాత పెద్ద సమస్యలకు ఎక్కువ ప్రార్థన చేస్తే దేవుడు అనుగ్రహిస్తాడు. 3, మనం కొన్నిసార్లు అనవసరమైన అడిగితే ఆయనని ఎంత బతిమాలినా, కన్నీటి ప్రార్థన చేసినా, ఎంత గోజాడినా సరే ఆయన చేయడు. 3 అనుభవాలు చూపించలేదా? 3 అనుభవాలు కనబడిపోయినాయి అక్కడ. ఆయన ప్రార్థనకు జవాబిచ్చేవాడు, ఆలస్యమైన అద్భుతం చేసేవాడు. అనవసరమైన అడిగితే ఎంత ప్రార్థన చేసినా అది నీ జీవితంలో చేసే దేవుడు కాడు, ఆయన చేయడు. ఎందుకంటే అది నీకు ఇస్తే నువ్వు ప్రమాదంలో పడిపోతావు, అది ఇస్తే నువ్వు కీడులో పడిపోతావు, అది ఇస్తే నీ జీవితం నాశనం అయిపోద్ది. అందుకని నేనెవరు నీకు, నువ్వు అడిగినా సరే, నువ్వు బతిమాలినా సరే, నువ్వు గోజాడినా సరే, నువ్వు కన్నీళ్లు కాచినా సరే, నేనివ్వనది. కానీ నేను ఇవ్వాలనుకున్నది మాత్రం, నీకు మేలుకరమైంది మాత్రం నేను తప్పకుండా నీకు అనుగ్రహిస్తాను.